రైట్ ఇకపోతే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. గోవులు చనిపోతున్నాయంటూ మాజీ తిరుపతి ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటు కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య పెద్ద చిచ్చునైతే రాజేశాయని చెప్పొచ్చు. అయితే గోవులు చనిపోతున్నాయి, నేను చూపిస్తాను అని చెప్పినటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని నువ్వు నిజంగా వస్తే మేమే దగ్గరుండి తీసుకెళ్లి మా కారులో తీసుకెళ్లి చూపిస్తామంటూ టీడీపీ నేతలు సవాల్ విసురుతూ ఉన్నారు, జనసేన నేతలు సవాల్ విసురుతూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్కి సంబంధించి మేము వెళ్తున్నాము అయితే మమ్మల్ని రానివ్వడం లేదని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు అయితే మనం చూడొచ్చు. టీటీడీ గోశాలకు రమ్మని సవాల్ విసిరి ఫోన్ కట్ చేస్తున్న టీటీడీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అని చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మీడియాతో మాట్లాడుతూ మీరు వస్తే నా కారులో తీసుకెళ్తామని చెప్తున్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు మీరు వస్తే నా కారులో ఎక్కించుకొని మిమ్మల్ని గోశాలకు తీసుకువెళ్తానని చెప్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ మాత్రం ఇటు టీడీపీకి సవాల్ విసురుతుంది. టీటీడీ గోశాలకు రమ్మని సవాల్ విసిరి ఫోన్ కట్ చేస్తున్న టీటీడీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. దమ్ము లేనప్పుడు మరి ఛాలెంజ్ ఎందుకు విసిరావు పల్లా? సవాల్ విసిరిన వాడివి మాటపై నిలబడాలి కదా. ఈయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు అని పెద్ద ఎత్తున వైసీపీ టార్గెట్ చేసింది. భూమన గారు వస్తే గోశాలలోనే మీ చేతగాన్ని తనాన్ని కడిగి పారేస్తారని భయపడ్డావా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి కొత్త ట్వీట్ చేసింది. ఇక్కడ రోజా గారిని చూడొచ్చు. దమ్ము లేనివి ధైర్యం లేనివి ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు పల్లా శ్రీనివాసరావు గారికి అనుకుంటా. చూసారా రోజా గారు పోలీసుల మీద ఎలా షటైర్ విసురుతున్నారో. పోలీసులు ఎంత దారుణంగా తిడుతున్నారు చూడండి. మీరేంటి సార్ పర్మిషన్ ఇచ్చేదని పోలీసు అధికారులు అంటున్నారు. అంటే పోలీసులే కదా పర్మిషన్ ఇచ్చేది, వీళ్ళకి రక్షణగా ఉండాల్సింది పోలీసులే కదా, వీరికి రక్షణగా ఉండి వీరిని జాగ్రత్తగా తీసుకువెళ్లాల్సింది పోలీసు అధికారులే కదా. రోజా గారు మాజీ మంత్రిగా 2 సార్లు శాసనసభ్యురాలు ఆవిడ మాజీ మంత్రి, ఒక పోలీసు అధికారిని పట్టుకుని మీరు ఇచ్చేదేంటి సార్ పర్మిషన్ అంటాం అనేది ఇది చాలా బాధాకరం. ఎందుకంటే వారు మీకు సెక్యూరిటీగా ఉన్నారు కాబట్టి మీరు ధర్నాలు చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ధర్నా చేయొచ్చు. అందులో మీరంతా కూడా గతంలో శాసనసభ్యులుగా పనిచేశారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ రోజా గారు కానీ. సో మీరు ధర్నాలు చేయొచ్చు, నిరసనలు చేయొచ్చు, నిరాహార దీక్షలు చేయొచ్చు, నిరవధిక నిరాహార దీక్షలు చేయొచ్చు, ప్రజల కోసం మీరు పోరాటం చేయొచ్చు. కానీ పోలీసు అధికారులు మీరు ఇచ్చేదేంటి పర్మిషన్ అంటాం ఇక్కడ అది అంత కరెక్ట్గా లేదు ఆ పదం. సో ఈయనైతే ఫోన్ చేస్తున్నాను పల్లా శ్రీనివాసరావు గారికి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన ఫోన్ కట్ చేస్తున్నారు అన్నారు. నిజంగానే పల్లా శ్రీనివాసరావు గారికి ఫోన్ చేశారా, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన సన్నిహితుడిగా, లేకపోతే ఇంకెవరికైనా ఫోన్ చేసి ముందుగానే చెప్పి మీరు ఫోన్ కట్ చేయండి అని చెప్పారో అనేది అయితే క్లారిటీ లేదు. మొత్తానికైతే వైసీపీ చాలా పకడ్బందీగా, అంటే కొద్దిసేపటి క్రితం వీరు వెళ్ళటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా వీరు సవాల్ విసరటం, దమ్ముంటే రమ్మని సవాల్ విసిరావు కాబట్టి ఫోన్ కట్ చేస్తున్నావు నువ్వు మేము వస్తే అని చెప్పేసి టీడీపీ అధ్యక్షుడి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఛాలెంజ్ చేసింది. సో మొత్తానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు మాత్రం టీడీపీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప కూడా దాటట్లేదు. టీటీడీ గోశాలకు రావాలని భూమన కరుణాకర్ రెడ్డి గారికి కాల్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఛాలెంజ్ ఒప్పుకొని మేము వచ్చేందుకు రెడీ అని చెప్పిన భూమన, కానీ మరోవైపు పోలీసులతోటి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అఫీషియల్ సోషల్ మీడియా మొత్తం కూడా ఈరోజు దీని మీద టార్గెట్ చేసింది. 40 నిమిషాల క్రితం మరొక పోస్టు. సో ఇందాక ఏంటి పోలీసులు ఆపలేదా? ఆ మాట చెప్పడానికి కొంచెం కూడా నీకు సిగ్గుగా అనిపించట్లేదా? టీటీడీ గోశాలకు రమ్మని మీ పార్టీ ప్రెసిడెంట్ పల్లా ఛాలెంజ్ విసరడం నిజం కాదా?
ఆ సవాల్ స్వీకరించి భూమన కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళబోతే భయపడి హౌస్ అరెస్ట్ చేసింది నిజం. ఇక్కడ భూమన గారిని అడ్డుకుంటోంది పోలీసులు కాదా? నీ కళ్ళేమైనా కాకులు ఎత్తుకుపోయాయా టీడీపీ? ఈ ఒక అఫీషియల్ పేజ్లో ఒక గతంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ ఇట్లా ఈ విధంగా అఫీషియల్ ఖాతాలో మాట్లాడటం మరి కరెక్ట్ కాదు. భూమన్ గారు వస్తే గోశాలలో మీ బండారాలు బయటపడతాయని పోలీసుల సాయంతో అడ్డుకొని ఇప్పుడు శుద్ధపూస కబుర్లు చెప్తున్నావా టీడీపీ? అంటే ఏం చేయాలి? అడ్డుకోవటం అంటే ఏంటి? చదువు చాలా స్పష్టంగా చూడొచ్చు భూమన కరుణాకర్ రెడ్డి గారి అఫీషియల్ పేజీ. మరి ఇదేమిటి భయపడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదన్నారు. సో ఆయన ఎక్కడైతే గోవులకు సంబంధించి టీటీడీ గోశాల దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తే ఆయన పోలీసులు ఆపుతున్నారని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇక్కడైతే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మమ్మల్ని ఛాలెంజ్ విసిరి మమ్మల్ని రానియకుండా చేస్తున్నారని చెప్పేసి అన్నారు. మీ వాళ్ళను 1000 మందినైనా గోశాలకు రమ్మనండి, నేను మాత్రం ఒక్కనే వస్తాను. ఇలా పోలీసుల ద్వారా అడ్డుకోవడం అయితే చేతకాని సవాలు చేయడం ఎందుకు? భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా అందరూ ఆలోచించాల్సిన అంశం ఉందండి. ఎందుకంటే ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక మాజీ టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన వ్యక్తి మరి అక్కడ గోశాలలో ఏదో జరుగుతుంది, గోవులు చనిపోతున్నాయని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన చూడటానికి రావచ్చు, తప్పులేదు. అయితే పోలీసులు ఎందుకు అనేటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఎందుకంటే ఆయన వస్తే ఇటు టీడీపీ జనసేన వాళ్ళు వస్తారు, ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది, అక్కడ ఒక విధ్వంస వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి పోలీసు అధికారులు రావద్దు అని చెప్పడం అయితే అది కరెక్ట్ కాదు. సో చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది. సో ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు పడుకొని మరీ కూడా ఆయన నిరసన అయితే తెలియజేస్తా ఉన్న పరిస్థితి ఉంది. టీటీడీ గోశాలకు వెళ్లకుండా భూమను అడ్డుకున్న కూటమి ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రోడ్డుపై పడుకొని నిరసన తెలియజెప్పిన భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మీకు ఇంత భయం ఎందుకు? ఇంత భయపడేవారు ఛాలెంజ్ ఎందుకు విసిరారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని అటాచ్ చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, భూమన అభినయ్ రెడ్డి గారు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు. సో వీరందరూ కూడా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున హడావిడి వాతావరణం అయితే కనపడింది. భూమనకు మద్దతుగా ఆయన ఇంటికి వెళ్ళిన ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకులు ఈరోజు టీటీడీ గోశాలకు భూమన కరుణాకర్ రెడ్డి వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్. రాత్రి నుంచి భూమన ఇంటి వద్ద పోలీసుల మోహరింపు. గోశాలకు భూమన వెళ్తే మీ బాగోతాలు. అంటే గోశాలకి భూమన కరుణాకర్ రెడ్డి గారు నేను వెళ్తాను, అక్కడ ఏదో జరిగిందని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, గోశాలకు సంబంధించి పెద్ద ఇష్యూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే వారు ఒక హడావిడి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి. అదేవిధంగా మాజీ మంత్రి రోజా గారు అక్కడ పోలీస్ అధికారుల మీదే ఆవిడ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా చూసాము వీడియోలోనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లోనే. అయితే ఆయన వెళ్ళొచ్చు, టీటీడీ చైర్మన్, మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ తిరుపతి శాసనసభ్యులు, ఈయన వెళ్ళొచ్చు. కానీ ప్రభుత్వం కూడా నిజంగా అక్కడ ఏం జరుగుతుందో అనే దాని మీద ఇమీడియట్గా ఆ ప్రజలకు కూడా అక్కడ గోశాలను ఒకసారి చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇష్యూ ఇంత దూరం వచ్చింది కాబట్టి దాని మీద ఒక ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.